నంది పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా సాగింది. తెలుగు సినిమాల్లో ప్రతిభావంతులకు నంది పురస్కారాలతో పాటు భారతీయ చిత్రరంగంలో విశేష కృషి చేసిన ప్రముఖులకు జాతీయ అవార్డులను అందజేశారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్, తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సినీ రాజకీయ రంగాల్లోని అతిరథ మహారథులతో లలిత కళాతోరణం శోభాయమానంగా మారింది. ఈ వేదికపై 2011కు గాను నంది అవార్డులు, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఉత్తమ చిత్రంగా నిలిచిన శ్రీరామరాజ్యం నిర్మాత యలమంచిలి సాయిబాబు బంగారు నంది అందుకున్నారు. ద్వితీయ ఉత్తమ చిత్రం రాజన్నను వరించిన వెండి నందిని నిర్మాత నాగార్జున స్వీకరించారు. దూకుడు చిత్రానికి మహేష్ బాబు ఉత్తమ నటుడి పురస్కారాన్ని, శ్రీరామరాజ్యంలో సీత పాత్రలో ఒదిగిపోయిన నయనతార ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. నయనతార అనేక కమర్షియల్ చిత్రాల్లో నటించినటువంటి ఒక కళాకారిణి ఈ చిత్రానికి ఎంపిక కావడమే ప్రశ్నార్థకమైన తరుణంలో తనకు తానుగా రుజువు చేసుకున్నటువంటి కళాకారిణి నయనతార. ఎన్టీఆర్ జాతీయ పురస్కారం అందుకున్న బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. జాతిని సమైక్యంగా ఉంచడంలో సినిమాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అమితాబ్ అన్నారు. భారతీయ సినీ పరిశ్రమ 100ఏళ్ల పండుగ జరుపుకునే సమయంలో తాను ఎంతో అభిమానించే ఎన్టీఆర్ పేరిట ఇస్తున్న జాతీయ అవార్డు అందుకోవడం సంతోషంగా ఉందన్నారు. NTR National Film Award for the year 2011. The Andhra Pradesh government instituted the award to commemorate the contribution of N.T. Ramarao to the nation, both as movie star and politician. I feel honored that the award bears the name of Shri N.T. Ramarao, a great son of the soil, a living legend and a great icon, a person who shared a lovely relationship with me. We exchanged many ideas and thoughts when he was alive. Many of his films we used to remake in Hindi, and many of our films used to be made in Telugu. నాగిరెడ్డి చక్రపాణి జాతీయ చలనచిత్ర అవార్డును ప్రముఖ నిర్మాత జి ఆదిశేషగిరిరావు, రఘుపతి వెంకయ్య అవార్డును ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ స్వీకరించారు. కృషి చేసి పెద్దవారి అందరి మనలో పొందడానికి ముందు మన హిస్టారిక్ టాలెంట్స్ బయట పెట్టుకోవడానికి మనకు ఒక అవకాశం రావాలి. ఆ అవకాశమే అదృష్టం. నాకు ఆ అదృష్టాన్ని భగవంతుడు కలిగజేసేందుకు భగవంతుడికి జీవితాంతం మర్చిపోలేదు. జాతీయ స్థాయి గుర్తింపు పొందడంలో తెలుగు సినిమాలు వెనుకబడి ఉన్నాయని, ఈ అంశంపై చిత్ర పరిశ్రమ దృష్టి సారించాలని సమాచార మంత్రి డికే అరుణ అన్నారు. తెలుగు చిత్రాల్లో మాతృభాష దుస్థితి, పేర్లు పెట్టడంలో పరాయి భాషపై మోజు, మనదైన కట్టుబొట్టు కనిపించకపోవడం లాంటి అంశాలపై ఆమె చురకలు వేశారు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అవార్డులకు తెలుగు చిత్రాల ఎంపిక నానాటికి గగనకుశమే అవుతున్నది. ఈ మధ్య వచ్చినటువంటి కొన్ని చలనచిత్రాల పట్ల కొన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత కూడా పెల్లుబికింది. చలనచిత్ర పరిశ్రమకు ఇది మంచి పరిణామం కాదు. దాదాపు గంటన్నర పాటు వేదికపైనే ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చివరికి ప్రసంగించకుండానే వెనుదిరిగారు.